2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం ధ్యానించుకుని ఆరాధనలకు వెళ్దాం. ఎవడైనాను క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించాడు. ఈ సృష్టిని మనం చూసినప్పుడు 2 రకాలుగా ఉంది. పాత సృష్టి, నూతన సృష్టి. పాత సృష్టి, నూతన సృష్టి. దేవుడు ఆ రీతిగా సృష్టించాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను ఏ భూమి ఆకాశాలు ప్రకృతి సంబంధమైనవి, అంటే కనపడేవి కదా. ప్రకృతి ఉండే చెట్లు, పుట్టులు, పక్షులు, మనుషులు, శరీరానుసారమైన, అంటే దిస్ ఈజ్ అ న్యాచురల్ క్రియేషన్, ప్రకృతి సంబంధమైన సృష్టి కదా. ఆదామును కూడా ఏం చేశాడు? బయట ప్రకృతి, లోపల ఆత్మ. లోపల మనుషులు ఏం పెట్టాడు? ఆత్మ. బయట ఏముంది? అయితే మనిషి 2 రకాలు, ప్రకృతి, ఆత్మ 2 ఉన్నాయన్నమాట. అయితే మనకి పాత సృష్టి, ఈ భూమి, ఆకాశం, ఇవన్నీ కనిపించే వస్తువులు ఇవన్నీ కూడా కొద్దిగా పక్కన పెడితే, మనం మనిషికి దేవునికి ఉన్న సంబంధం విషయంలో మనం చూసుకోవాలి. ఎందుకంటే మనిషి కొరకు సమస్తము చేశాడు. ఈవెన్ క్రీస్తుని కూడా మన కొరకే చేశాడు. ఈవెన్ మొదటి ఆదామును కూడా మన కొరకే చేశాడు. మొదటి ఆదాము లేకపోతే మనము లేము కదండి. కడపటి ఆదాము లేకపోతే నూతన సృష్టి లేదు. సబ్జెక్ట్ ఏంటి ఈరోజు? నూతన సృష్టి లేదు. నూతన సృష్టి లేకపోతే నూతనమైన ఆశీర్వాదములు లేవు కదా. అట్లా అయితే మొట్టమొదటి ఆదాము ఎవరు? మొట్టమొదటి పురుషుడు ఎవరు? ఆదాము. ఆదాము ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆత్మకి ఏమొచ్చింది? ఆ దేవుని నుండి నిత్యమైన ఎడబాపు వచ్చింది. దేవుని నుంచి ఎడబాసిన వారు ఎక్కడ ఉంటారు? నరకంలో ఉంటారు కదా. దేవుని నూతన సృష్టి అయిన వారు ఏమవుతారు? స్వర్గానికి వెళ్తారు. స్వర్గం అంటే ఏంటి? నూతన భూమి, నూతన ఆకాశం. పాతవి గతించినంటే ఈ పాత భూమి గతిస్తుంది, పాత ఆకాశం గతిస్తుంది. ఏమొస్తాయంట? కొత్త ఆకాశము. చూడండి 2వ పేతురు 2వ అధ్యాయము 2వ పేతురు 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. 2వ పేతురు 3వ అధ్యాయము 3వ అధ్యాయం. అయినను బట్టి కొత్త ఆకాశము కొరకును దేని కొరకు కనిపెట్టుచున్నాం? తర్వాత చదువమ్మా. వాటి యందు నీతి నివసించిన. వాటి నూతన భూమి, నూతన ఆకాశంలో ఏముంటుంది? నీతి ఉంటుంది. పాత భూమి, పాత ఆకాశంలో ఏముంటుంది? పాపం ఉంటుంది. పాపం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞను అతిక్రమించుట, దేవునికి అవిధేయులుగా ఉండుట. పాత ఆదాము ద్వారా ఏమొచ్చింది? మనకి పాపం వచ్చింది, అవిధేయత వచ్చింది, అపవిత్రత వచ్చింది, దైవోగ్రత వచ్చింది కదండి. అందుకనే దేవుడు మంచివాడా చెడ్డవాడా? అది ఈ పాత పురుషుడి ద్వారా పాత నిబంధన వచ్చింది. పాత నిబంధన ఏంటి? మళ్ళీ ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలకి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆజ్ఞలు మీరినప్పటికీ కూడా మళ్ళీ ఏమవుతారు? పాపులు అవుతారు, శిక్షకి గురవుతారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆదాము ద్వారా పాపము, మరణము, తీర్పు, పాత ధర్మశాస్త్రము ఇవన్నీ కూడా పాత నిబంధనలు ఉన్నవన్నీ కూడా వచ్చినాయి. అందుకనే దీన్ని బట్టి మనుషులందరూ కూడా శాపగ్రస్తులని, అన్ని జనులమైన మనం కూడా ఎవరు అండి? పాపులం. పుట్టుకతో ఎవరిలో పుట్టాం మనం? ఆదాములో పుట్టిందంతా ఏంటి? పాత సృష్టి. మనమంతా ఎవరు అండి? పాత సృష్టిగా ఉన్న మనము, ఆదాములో పాపులుగా ఉన్న మనము, దైవోగ్రతకు పాత్రలుగా ఉన్న మనము అన్ని జనులం కాబట్టి వాగ్దాన నిబంధన లేని పరిజనం. కానీ కనీసం వారికి ఇశ్రాయేలుకి ఏముంది? వాగ్దానాలు ఉన్నాయి. యేసుప్రభు వస్తాడని, మీ పాపాన్ని ప్రక్షాళన చేస్తాడని, మిమ్మల్ని రక్షిస్తాడని కొద్దిగా ముందుకు జరిగింది.
ఇక్కడ మీరు కూడా జరగండి, ముందులైనా కొంచెం ముందు చూసుకున్నారు. ఓకే, రైట్ రైట్, ఓకేనండి. కాబట్టి బెంచ్ ఖాళీ ఉంది, వస్తే పైన కూర్చోవచ్చి ఏమి ఇబ్బంది లేదు. లేకపోతే నెక్స్ట్ వీక్ నుంచి ఒక బెంచ్ ఉన్నది అక్కడ చూడండి. కాబట్టి పాత సృష్టిలో ఏముంది? పాపం ఉంది. పాతవన్నీ కూడా వచ్చినాయి. మీరు ఎన్నైనా లెక్క పెట్టుకోండి. మీ జ్ఞానాన్ని బట్టి, మీకు తెలిసిన దాన్ని బట్టి పాత నిబంధనలో ఏమేమి వచ్చింది, దాని ద్వారా ఏమొచ్చింది, వీటన్నిటినీ కూడా మీరే లెక్క పెట్టుకోండి. అయితే అందుకనే దేవుడు ఏం చేశాడంటే కరుణా సంపన్నుడండి, అనిజమైన మనల్ని కూడా అటు ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేయటానికి, తర్వాత మనకు కూడా వాగ్దాన నిబంధనలు ఇవ్వటానికి, మనల్ని కూడా నూతన సృష్టిగా చేయటానికి. నూతన సృష్టిగా చేస్తే ఏమవుతుంది? అవిధేయులతో పాటు మనకి నాశనం అనేది ఉండదన్నమాట. అవిధేయులతో పాటు నాశనం ఉండదు. కాబట్టి అట్లా దేవుని యొక్క సంకల్పం అది. దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు, ఈజ్ ఎ సావరీన్ గాడ్. దేవుడు ఎలా చేస్తే దాన్ని మానవుడు అంగీకరించాలి, కానీ దేవుడిని ప్రశ్నించే హక్కు ఎవరికి కూడా లేదు. చూడండి, యెషయా గ్రంథం 45:45-49. యెషయా గ్రంథం 45:9. మంటికుండ పెంకులలో ఒక పెంకయుండి తను సృజించిన వారితో. చూసారండి, మంటికుండ పెంకులలో మనం ఎవరు? మంటికుండ ఆదాం అయితే మనం ఎవరు? పగిలిపోయిన కుండ. ఆదాం ఏమైంది? అంటే ఆదాములోనే మనల్ని అందరినీ ముందుగా ఎరిగాడు, ఆదాములోనే మనల్ని అందరినీ పెట్టాడు. అంతకుముందు పాప పురుషుడైన ఆదాములోనే అవయవాలు మనం. ఇప్పుడు నూతన పురుషుడైన యేసుక్రీస్తు ప్రభులో మనల్ని ఏం చేస్తున్నాడు? అవయవాలుగా చేస్తున్నాడు. అర్థమైంది? అందుకనే దేవుడు ఏం చేశాడంటే నూతన నిబంధన చేశాడు. పాత నిబంధన బదులు పాత నిబంధన మంచిదా, కొత్త నిబంధన మంచిదా? పాత నిబంధనలో ఉన్న వారందరినీ కూడా రక్షించడానికి, పాత నిబంధనలో ఉన్న వారంతా నూతన పురుషులుగా చేయటానికి, వారికి నూతన జీవం ఇవ్వటానికి, నిత్య జీవం ఇవ్వటానికి, నిత్యమైన ఆశీర్వాదాలు ఇవ్వటానికి భూమి మీద. అందుకని ఆ భక్తుడు ఏమంటాడండి? ప్రసంగి ఏమంటాడు? వ్యర్థం. ఇది పాతది, దీని మీద కొత్తది ఏది కూడా లేదు. రైట్, ఇక్కడ కూర్చోండి, సైడ్లో కూడా కూర్చోండి. ఇక్కడ మధ్యలో ఖాళీ ఉంది, ఇక్కడ వచ్చి కూర్చోండి. ఇక నాకు బోధలు ఇదే సరిపోతుంది ఈరోజు. రైట్, మీరు కూడా కొద్దిగా ఇక్కడ మధ్యలో ఖాళీ ఉంది. రోహిత్ మీ పక్కన ఇటు జరిగితే ఇంకొకళ్ళు ముందుకు వస్తారు. అట్లా చేసుకోండి. కొద్దిగా చీమల్లా బుద్ధి ఉపయోగించండి. ఒక్కో లైన్లో 5 కూర్చోవాలి. రైట్, మీరు కూడా కొద్దిగా గోడ దొరికిన వాళ్ళు ఇంకా జరగరు ముందుకు. రైట్, వెరీ గుడ్. మీరు మంచి వాళ్ళము. ఎక్కువ వస్తే అప్పుడు తెలుస్తుంది ఇంకా. రైట్, ఎంతవరకు వచ్చింది? ఇక నాకు ఈరోజు బాధ కుదరదు. ఎంతవరకు వచ్చింది? ఒకరు చెప్తే చాలు. బాగా చెప్పారు కదా. భూమి మీద చూడండి, ప్రసంగి 1:10, ఇది నూతనమైనదని ఒకదానికి వచ్చి చెప్పును, ఉండినదే. ఏంటండి? మనకు ముందున్న కొత్తది. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికి వచ్చాము? కొత్త సంవత్సరంలోకి వచ్చాం. అప్పుడు కొత్త సంవత్సరం ఏమైపోయింది? అది పోయి ఏమొచ్చింది? ఏది మంచిది? కొత్తది మంచిది. రేపు తెలుస్తుంది. దినాలు గడిచే కొద్ది కదా. ప్రతి రోజు కూడా మనకేముంటాయి? సవాళ్ళు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలి.
ప్రభు మీద ఆధారపడిన వాళ్ళు నూతన పురుషుడు. యేసు ప్రభు మీద ఆధారపడిన వాళ్ళు ఈజీగా. పాత పురుషుడు ఆదాము ద్వారా ఏమొచ్చినాయి? మనకి సవాళ్ళు వచ్చినాయి. దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? ఆదాము కంటే బలవంతుడు యేసుక్రీస్తు ప్రభు. ఆదాము సాగు తీసుకొచ్చాడు, బలహీనుడయ్యాడు, పాపం చేసి బలహీనుడయ్యాడు. యేసు ప్రభు పరిశుద్ధుడై నీతిని అనుసరించి విధేయత చూపించి మరణాన్ని సైతం జయించి మానవాళికి విజయాన్ని తీసుకొచ్చాడు, నూతనత్వం తీసుకొచ్చాడు. సమస్తము ఈ యేసుక్రీస్తునందు నూతన పరచబడినవి అవి శాశ్వతమైనవి. ఆదామునందు ఉన్న పాతవన్నీ కూడా తాత్కాలికమైనవి కదండి, తాత్కాలికమైనవి. ఈ రోజు ఎన్ని రోజులు ఉంటుంది? ఈ రోజే కదా. మళ్ళీ ఏమొస్తుంది? ఇంకో రోజు వస్తుంది. అదేమవుతుంది? ఉన్నదంతా. ఇప్పుడు కొత్త సంవత్సరం కాబట్టి కొత్త బట్టలు వేసుకుని వచ్చాం. మళ్ళీ రేపు ఏమవుతాయి? ఒకసారి ఇడిచేసిన తర్వాత సరే, భూమి మీద ఏదైనా కొత్తది ఉందా? ఏదైనా కొత్తది ఉందంటే ఒకటి యేసు ప్రభు. యేసు ప్రభు తప్ప కొత్త పురుషుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఈజ్ ఎవర్ ఫ్రెష్. అంటే ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడండి? తాజాగా ఉంటాడు. తాజా కూరగాయలు కొనుక్కుంటారు కదా, 4 రోజులు ఫ్రిడ్జ్లో పెడతారు, బయట పెడితే ఏమవుతాయి? నథింగ్ ఈజ్ తాజా, నథింగ్ ఈజ్ ఫ్రెష్ ఇన్ దిస్ వరల్డ్. వాట్ ఈజ్ ఫ్రెష్? అండ్ క్రైస్ట్. క్రీస్తుని కలిగిన వారు కూడా ఫ్రెష్. ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఫ్రెష్గా ఉన్నామా? ఉన్నారు సార్. అయితే ఫ్రెష్గా తాజాగా చేశాడు. ఓకే, అందుకని చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24. ఏదమ్మా మళ్ళీ చదువు. నీతియు చూసారా? నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలండి? దేవుని పోలికగా పుట్టిన. తర్వాత చదువు. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడటమని ప్రతివాడును తన పొరుగు వాడితో సత్యమే మాట్లాడవాలి. చూసారండి, పాత పురుషులు ఏమొచ్చినాయి? కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. చూసారు ఎన్నో వచ్చిన అమ్మది? 22. థ్యాంక్ యూ. 22 చదువు. మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మన ప్రాచీన స్వభావం. ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి. మన ప్రాచీన పురుషుని ద్వారా, ఆదాము ద్వారా ఏమొచ్చింది? మోసకరమైన దురాశలు. అవకేమొచ్చింది? అవసరం వేరు, ఆశ వేరు. ఆశ పాపం. ఆశ సాతాను దగ్గరికి ఇడ్చుకెళ్తుంది కదా. అవసరం దేవుడు తీరుస్తాడు. దేవుడు అవసరం తీరిస్తే ఆశల దగ్గరికి ఎవరి దగ్గర పోతున్నాం? వాడు ఆశ చూపించి మోసం చేస్తాడు. ఈ లోకం కూడా, మా పాటలు కూడా ఉన్నాయి. ఆశ లోకం ఏం చేస్తుందంటే, సువార్త పాటల్లో మీకు తెలియకపోవచ్చేమో, కొంతమంది తెలుసు. ఆశ చూపి పాడమ్మా. ఆశ చూపి మాయాలోకం నమ్మవద్దు, నమ్మవద్దు, నమ్మవద్దు. ఈ మాయాలోకం నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం చేయు. ఈ పాడులోకం నమ్మవద్దు. వెరీ గుడ్, బాగా రాశారు కదా. కానీ నమ్మకుండా ఎలా ఉంటాం? ఉంటావా గుప్తా గారు? అయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత క్రీస్తుని మనం ఏం చేయాలంట? ధరించుకో. దాంట్లో ఇంకేముందమ్మా? ప్రాచీన ఏ ప్రాచీన స్వభావం ఏమున్నాయి దాంట్లో? మోసకరమైన దురాశలు, చెడుపు కదా. ఇంకా తర్వాత చదువు. చూసారని ఏది?
చిత్తవృత్తి అందు నూతనపరచబడినవారు. నీ చిత్తం చిత్తవృత్తి అందు చిత్తవృత్తి అంటే మన వృత్తి అంటే మన మైండ్, మానసిక సెట్, తలంపులు, ఆలోచనలు ఎట్లా ఉండాలంట? నూతనపరచబడాలి. మన ఇష్టం ఏంటి? మన ఇష్టం ఏంటి? మన ఇష్టం ఏంటి? ఫుట్బాల్ కదా, లేకపోతే ఏదో బాల్, ఎక్కడికో పోయి కూర్చుంటాం. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు నూతనపరచబడాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనల్ని నూతనపరచడానికి, మన చిత్తవృత్తిని మార్చడానికి, దైవికంగా చేయటానికి, ఆశల నుంచి భోగాల నుంచి విడిపించడానికి కదా, నూతన పురుషులు కావటానికి, నూతన దీవెనలు పొందటానికి యేసుక్రీస్తు వచ్చారు. బయట ఎవరున్నారు? కొద్దిగా రమ్మని లోపలికి. కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు? రమ్మని లోపలికి రమ్మని. కొద్దిగా కొద్దిగా మీరు ప్లేస్ ఇవ్వండి అమ్మ. రైట్, ఆ డోర్ దగ్గర కూర్చోక ఎవరైనా వస్తారు కదా, కొద్దిగా ముందుకు సార్. ఓకే, బెంచ్ ఎక్కండి ఎవరైనా, కొద్దిగా బెంచ్. ఏమ్మా లావణ్య బెంచ్ మీద కూర్చోదు, నువ్వు కూడా శిరీష కూర్చుంటే కూర్చో. రైట్, వెరీ గుడ్. శిరీషాన్ని కూడా కూర్చోబెట్టండి, ఆమె ప్రెగ్నెంట్. రైట్, చూడండి ఈరోజు బాధ లేదు నాకు, బాధే. అందుకనే నేను ఎబ్రాన్ నుంచి పిలవలేదు ఈరోజు. వాడు నడిపించేస్తారు, వాడు చెప్తుంటే ఇప్పుడు నేను ఇలా తిడితే కూర్చుంటే బాగోదు కదా. అందుకని వద్దు బాబు, వచ్చేవారు పంపండి అని చెప్పి. ఈరోజు యాక్చువల్గా ఎబ్రాన్ ఉంది, ఫస్ట్ సండే. ఓకే అండి, రైట్, అట్లా కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, నేను మళ్ళీ ఎక్కడికి? ఏదో ఏదో సామెత ఉంది ఏంటి? పాడరా ఏదో ఉంది, పాసిపండు దాసరా పాడింది, మళ్ళీ అక్కడికి వస్తుంది. నాకు ఆల్రెడీ పడింది, అది లింక్ పోయింది అది. ఓకే అండి, ఎంతవరకు వచ్చింది? చిత్తవృత్తి అని ఏం చేయాలి? నూతనపరచు. సరే, ఇప్పుడు సింపుల్గా ఏం చూద్దామంటే చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అంతటా నేను కొత్త ఆకాశంను కొత్త భూమిని చూచితిని. ఎవరు చూశారంట? ఎట్లా చూశాడంట? దర్శనం. అంటే ఇదేంటంట? ఆత్మకమైన ప్రవచనం. ఏం చూశాడంట? అయితే పాత నిబంధనలో కూడా ఉంది కదా, పాత నిబంధన 62వ అధ్యాయంలో కూడా ఉంటుంది. మీరు తర్వాత చూసుకోండి. 62 అనుకుంటా, లేక 21 అనుకుంటా. చూడండి, ఐ క్రియేట్ న్యూ హెవెన్ అని ఉంటుంది. ఐ క్రియేట్ న్యూ హెవెన్ 25 ఉందమ్మా. యెషయా గ్రంథం 66:22. సారీ, థ్యాంక్ యూ. 66:22. నేను సృజింపబోవు కొత్త ఆకాశమును కొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా. అర్థమైందండి? రైట్, ఇంకూర్చో. ఇంకెవరిని రాని వద్దులే, కూర్చో, పర్లేదు. డేవిడ్ కూర్చో, ఎవరిని రాని కూర్చోండి, పర్లేదు. వేసే దానికి జారిపోడు, పర్లేదు. ఇక అయిపోయింది, హౌస్ఫుల్. రైట్, సిస్టర్స్ రావచ్చమ్మా. లేదు చోట వీళ్ళు కూడా చెప్పేసారు. నో ఎంట్రీ. ఎంతవరకు వచ్చింది? ముందుగానే యెషయా గ్రంథంలో ఏం చేశాడండి? యెషయాలోనే అన్ని ప్రవచనాలు ఉన్నాయి కదా. యేసు ప్రభు మొదటి రాకడి గురించి ఉంది, తర్వాత రెండవ రాకడి గురించి ఉంది అమ్మా. ఇవన్నీ కూడా ఉన్నాయి. యేసు ప్రభు సిలువను కూర్చుంది ఎన్నో అధ్యాయంలో, అన్నీ ఉంటాయి కదా. తర్వాత ఇప్పుడు చూడండి, కొత్త భూమి అదంతా ఉంది.
అయితే అందుకనే యోహానికి ఏం చేశాడంటే ఈ దర్శనం ఇది నెరవేరుతుందా లేదా? ఇప్పటి వరకు నెరవేరినాయి కదా, చాలా వరకు నెరవేరు ఇది కూడా నెరవేరుతుంది. కాబట్టి ఏమంటున్నాడు, ఈయన సాక్ష్యాన్ని లేకపోతే ఈయన దర్శనాన్ని మనం అంగీకరించాలా వద్దా? ఎందుకు అంగీకరించాలి? బికాజ్ ఇట్ ఈస్ కొరిలేటింగ్ విత్ ఓల్డ్ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్లో ముందుగానే 400 సంవత్సరాల క్రితమే యేసుప్రభు రాకముందు మొదటిసారిగా రాయబడింది ఏదండి? యెషయా గ్రంథం. కాబట్టి యేసుప్రభు మొదటి రాకడ నెరవేరింది, అన్నీ కూడా ఏమవుతున్నాయి? నెరవేరుతుంది. కాబట్టి నేను నూతన భూమిని ఆకాశమున కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మనమైతే ఏం చూస్తాం? మనం దేవుని చూస్తాం. దేవుడు చాలా మంది ఉన్నారు. అమృతరాజు మనమైతే దేన్ని చూస్తాం? పాతదే. ఎప్పుడు పాతదేంటి? పాతది పులిసిన పిండి, అది తీసి పారవేయవలసిందే. అది పాపమే కానీ అవిధేయతే కానీ ఈవెన్ మొదటి ఆదామే కానీ ఆదాం స్వభావం అంతటిని ఏం చేయాలి? మనం తీసి పాడేయాలి. ఏంటది? ఇట్ ఈస్ ఎ 11 అంటే 11 కాదండి, పులుపు. ఓకే, అది కాబట్టి 11 మస్ట్ బి పర్జ్డ్, తీసేయాలి కంప్లీట్గా, దాన్ని తొలగించాలి. కాబట్టి నూతన భూమిని ఆకాశాన్ని. కాబట్టి ఈ లోక సంబంధులందరూ కూడా దాన్నే చూస్తారు, మోసపోతారు, నాశనం అయిపోతారు. అయితే మనం కూడా అటువంటి పరిస్థితుల్లోనూ మనల్ని ఏం చేశాడంటే క్రీస్తునందు మన పాపాన్ని పరిహరించి క్షమించి మనల్ని నూతన వ్యక్తులుగా చేశాడు కదా, నూతన వ్యక్తులుగా చేశాడు. కాబట్టి క్రీస్తునందు ఉంటే మనం ఎవరు? నూతన పురుషులం. పాతవి గతించింది. ఏం గతించింది? పాత పురుషుడు ఆదాము స్వభావం గతించిందా? గతిస్తే లేటుగా ఎందుకు వస్తాయి? కొంతవరకు గతించింది, ఇంకా కొంచెం ఉంది కదా, దాన్ని దేవుడే తీశారు. మనం తీసుకోలేనివి ఎవరు తీస్తారు? సందీప్. మనం తీసుకోలేనిది ఎవరు తీస్తారు? సందీప్ లేడా? ఉన్నాడు. సాయి చంద్ ఉన్నాడు. మనం తీసుకోలేనిది ఎవరు తీస్తారు? ఎలా తీస్తాడు? ఆపరేషన్ చేసి తీస్తాడు. ఆపరేషన్ ముందే మనం ఏం చేయాలి? తీసేసుకోవాలి, లేకపోతే సర్జరీ వరకు పోతుంది. ఎందుకు వచ్చిన గొడవ? ఆదాం కాదు, యాకోబు కూడా సరి చేసుకోలేదు. కాబట్టి ఏం చేశాడు? తుంటెరుకోడు. నో ఆపరేషన్ ఫర్ దట్. అర్థమైందా? కుంటి కాలం మీద నడుస్తుంటే లాభాన్ని అర్థమవుతుందా? వెరీ గుడ్. పైన ఎందుకు కూర్చోను? కూర్చో. కాళ్ళు ఎందుకు కూర్చో. ఆల్ ప్రెగ్నెంట్ సిస్టర్స్ కెన్ సిట్ ఆన్ ద టేబుల్. ఓకే, బట్ కమ్ ఎర్లీ. మీకు ఈ కంఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి ముందుగా రండి. ఎందుకంటే ఒకరిని చూసినప్పుడు ఏం నేర్చుకుంటాం? అవిధేయత నేర్చుకుంటాం. అట్లా ఉండొద్దు. ఐ రిక్వెస్ట్ యూ టు బి ఎన్ ఎగ్జాంపుల్ టు వన్ టు అనదర్. రైట్, కూర్చోండి. అట్లా కంఫర్టబుల్గా వినండి. వాక్యం వినేది. కాబట్టి ఏం చెప్పాం? ఒక్కరు చెప్పండి. తీసివేయాలి. కాబట్టి యాకోబుతుండి వెరీ గుడ్. అంటే మనం తీసివేసుకోకపోతే ఎవరు తీసేస్తారు? కొన్ని రోజులు కనిపెడతాడు, కనిపెట్టి దర్శిస్తాడు. దర్శించి ఏం చేస్తాడండి? సిద్ధపరుస్తాడు. ఓకే, అయితే అందుకనే మనం ఆరాధించవచ్చు. నన్ను క్రీస్తు నందు ఏం చేశావు? నా పాపములు క్షమించి నన్ను నూతనపరిచావు, నూతన స్వభావం ఇచ్చావు, నూతన హృదయం ఇచ్చినావు. నూతన హృదయం ఇచ్చాడా లేదా? అది హెస్కేలు 36:26 ఏముంటుంది? తెలీదా? అందరికి తెలిసి ఉండాల్సిందో తెలుసా? నీలో నుండి రాతి హృదయమును తొలగించి మాంసపు గుండెనిచ్చేదను. నూతన ప్రాచీన స్వభావం నుంచి నూతన స్వభావమును నూతన హృదయం నీకు ఇచ్చేదను, కలుగజేసేదను, తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేది. ఏం గుండె?
ఇప్పుడు ఉన్నది మాంసమా లేకపోతే రాయ లోపల కదా? ఏ గుండె ఇచ్చాడు మనకి? అయితే ఇంకా హాఫ్ డిజర్వేన్స్ కలిగిన వాడు ఇంకా ఏం కలిగి ఉన్నామండి? ఇంకా యేసు ప్రభుని నిరాకరించేవారు, లోబడిన వారు ఏం కలిగి ఉన్నారు? అయితే ఇప్పుడు మనుషులు ఉండవలసిందేది రాతికుంద మాంసం కదండి. ఈ శరీరం అంతా ఏంటిది? మాంసం. కానీ హృదయం ఒకటి ఏంటి? ఉండొచ్చు అట్లా. పొలంలోనే రాళ్ళు ఉంటే విత్తనాలు చల్లాలంటే ఏం చేస్తారు? దుక్కుదని రాళ్ళు తీసేస్తారు కదా. లేదా ముళ్ళ పొదలు ఏమైనా ఉంటే కూడా దుక్కుదని తీసేస్తారు కదా. అలాంటిది దేవుని వాక్యము మన హృదయంలో ఫలించాలంటే ఏం చేయాలి? రాతి హృదయం తల్లి. అది ఎవరు ఇవ్వగలరు? కేవలం యేసు ప్రభు తప్ప ఎవరు కూడా. అపోస్తలుడు పౌలు లాంటి వాడిని ఎవరు మార్చారండి? ఎంత కఠినమైన వాడు. ఇంకా తానే చెప్పుకుంటాడు, పాపుల్లో నేను. మనమంతా పాపులం అయితే మనకి చీఫ్ అంటాయి. మీరు అనుకోకండి, నేను కూడా పాపుల్లో ప్రధాన పాపినే అనుకున్నాను. ఆయన ఎందుకన్నాడు? ఒకటి ఆదాములో పాపి, రెండవది సంఘాన్ని హింసించాడు, పరిశుద్ధపరచబడిన వాడిని హింసించాడు, అంటే క్రీస్తుని హింసించాడు. ఈ శరీరం ఎవరిది? క్రీస్తుని హింసించాడు. కాబట్టి నీవు నన్ను ఎలా హింసించున్నావు? డబుల్ అన్న. ఓకేనండి. మీరు అట్లా చేశారా? సంఘాన్ని హింసించారా? చేయలేదు. మంచోడు. అయితే పూర్తిగా మంచోడు కాదు. ఏం చేయాలి? కాబట్టి క్రీస్తులో మనల్ని ఏం చేశాడు? నూతన సృష్టి, ఇంకా నూతన స్వభావం ఇచ్చాడు కదండి. తర్వాత నూతన జీవం ఇచ్చాడు. ఈ నూతన జీవం అంటే క్రీస్తులో మనకి ఇచ్చినవన్నీ శాశ్వతంగా ఉండాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో ఏముంటుందంట? నీతి మాత్రమే ఉంటుంది. నీతికి ఆపోజిట్ ఏంటి? పాపం. పాపానికి ఆపోజిట్ ఏంటి? నీతి. పాపము పోతే నీతి వస్తుంది. నీతి అంటే పాపరహితుడని అర్థం. అయితే ఇప్పుడు మనం పాపాలు కలిగిన వారము క్షమించబడి క్రీస్తులో మన పాపాలు కొట్టివేయబడి మనం నీతిమంతులుగా ఇచ్చాం. దట్ మీన్స్ వీఆర్ ఎగ్జానరేటెడ్ పీపుల్. ఎగ్జానరేటెడ్ అంటే మనము దోషులమే, కానీ కోర్టు ఏం చేసిందంటే నిర్దోషని తీర్పించి. లేకపోతే ఎవరో క్షమించి ఏం చేశారు? నిర్దోషి పోలేని క్షమించడం ద్వారా మనం ఏమయ్యాం? అంతేగాని క్రియాపూర్వకంగా. అయితే ఇప్పుడు దోషులుగా ఉండాలన్నా నిర్దోషులుగా ఉండాలన్నా? యేసు ప్రభు ఎటువంటి వాడు? నిర్దోషి, నిష్కల్మషుడు. మరి క్రీస్తులో ఉన్న మనం అలాగే ఉన్నామా? ఉండాలి. అలా ఉన్నామా? వినేది వింటాం, చేసేది అట్లా. చేసేది చేస్తే ఏమవుతుంది? యేసు ప్రభు చేసేది చేస్తాడు. ఏం చేస్తాడు? జాన్ ఏం చేస్తాడు? తొంటెలు కొడతాడు, ఆపరేషన్ చేస్తాడు. ఎక్కడ కడుపు నొప్పో అక్కడ కడుపు నొప్పి వస్తుంది కదా. ఎక్కడ గూడు నొప్పో గూడు నొప్పి వస్తుంది. అన్ని నొప్పులు వస్తాయి. నాకు వస్తే నీకు వస్తాయి. నేనేం అతిథిని కాదు. నేను కూడా తిన్నావా లేదా? తిని నా మోకాలు చూడండి ఒకసారి ఎట్లా ఉంటాయి. అర్థమైందా? అన్నీ మచ్చగా ఉంటాయి. కాబట్టి అట్లా ఏం చేశాడు? మొకాళ్ళు వంచి నడిపించాడు. అయితే నేను గొప్పవాడిని కాదు, ఇంకా ఐఎమ్ వెరీ వీక్. ఓకే, వీక్ అంటే మీరు కూడా నన్ను అనుసరించమని చెప్పట్లేదు. అయితే నేను దినదినం ఏం చేస్తున్నాను? నన్ను నేను నూతనపరుచుకున్నాను ప్రభువులో. నేను అయిపోయాను, నేను జయించేసాను, నేను పవిత్రుని అయిపోయానని చెప్పట్లేదు. ఏ క్షణం పడిపోతామో ఏం చేస్తాం మనకి తెలియదు. ఏమో నిజమా? అందుకనే ఎప్పుడు కూడా కాంప్లసెన్సీలోకి రాకూడదు. నేను ఇంక ఇది సార్లే అనుకోకూడదు. ఎప్పుడు కూడా పాతవి నేను అయిపోయింది, ఈరోజు నేను ఎట్లా ఉండాలి? నూతనంగా నమ్మకంగా దేవునికి ఉండాలని ఎవ్రీడే వీ నీడ్ టు రెన్యూ కదండి అవర్ నేచర్. అట్లా క్రీస్తులో ఉంది. పాతవి గతించను, కొత్తవైన తర్వాత అది చదివే కదమ్మా. ప్రకటన 21 మొత్తం చదివేసావా? అక్కడ ఏముండవు చెప్పండి. యెరూషలేమును పెళ్లి కుమార్తె వలె 4వ వచనం చదవమ్మా. ఆయనే వారి
ఆయనే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఎప్పుడు? ద మూమెంట్ వి ఎంటర్ ఇంటూ దట్ న్యూ ల్యాండ్ ఏమవుతుందంట? ప్రతి తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. ఎక్కడండి? ఇక్కడ ఇక్కడ అన్నీ ఉంటాయి. అక్కడ ఏదో ఇది కావాలా, అది కావాలా, అది కావాలంటే ఏం చేయాలి? నాట్ ఓన్లీ న్యూ ఇయర్, ఎవ్రీ డే ఇన్ ద న్యూ ఇయర్ ఏం కావాలి? మనం నూతన సృష్టి అనే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. అది మనం నూతన సృష్టిగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఎంత శ్రమ పడవలసి వచ్చింది, ఎంత యాతన పడవలసి వచ్చింది, ఎంత అవమానపరచబడవలసి వచ్చింది, పరలోకాన్ని విడిచి రావాల్సి వచ్చింది. ఇంత చేసి మనల్ని ఏం చేశాడు? నూతన. ఇంకెవరైనా బాప్టిజానికి చేయకూడదు. ఏం చేయాలి? టుమారో ఈజ్ నాట్ యువర్స్. అందుకని మీరేం చేయాలంటే ఆదివారం వచ్చి వెళ్ళిపోతే మీకు ఏం అర్థం కాదు. మిగిలిన రోజులో యూత్ వెళితే యూత్ మీటింగ్, మిగిలిన మీటింగ్లు కూడా వస్తే మేము పర్సనల్గా చెప్తాం. బేసిక్స్ వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అనేది చెప్తాం. యూ నీడ్ టు బి ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్లీ, పర్సనల్, ఒక్కొక్కరు కూడా. ఓకే అండి? అట్లా కొంతమంది సిద్ధపరుస్తున్నాం, ఇదే చూపించేవాళ్ళు, వాళ్ళు సరిగా అర్థం చేసుకుంటున్నారు, బాగుంటున్నారు. ఓకే? లూజ్ ఫౌండేషన్ ఉండకూడదు. ఏమవుతుంది లూజ్ ఫౌండేషన్ అంటే? 4 రోజులు బాగానే ఉంటుంది, తర్వాత నీ మీద పడి నువ్వే చచ్చిపోతావు. నువ్వు కదను మామూలుగా ఎవరంటే వాళ్ళు. కాబట్టి ఎంత అండి, ఎందుకంటే ఇప్పుడు చెప్పేది టైం అయిపోయింది, ముగించుకొని ఆరాధనలోకి వెళ్దాం. ఇక మీరే దాన్ని